దాయాదుల మధ్య పోరు పార్టీ పెద్దల ముందే వార్. సెంటర్ ఏదైనా సరే, సెంటర్లో ఉన్నది ఎంత పెద్ద లీడర్ అయినా సరే, ఎదురుగా గిట్టని వాళ్ళు కనిపిస్తే వార్లోకి దిగిపోతామని అంటున్నారు ఆళ్లగడ్డలోని నేతలు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి మధ్య ఎప్పటి నుంచో నడుస్తోన్న వార్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇక సైలెంట్గా ఉండేది లేదు, పార్టీ పెద్దల దగ్గరే తేల్చుకుంటామని అంటున్నారు అఖిలప్రియ. ఆళ్లగడ్డలో అఖిలప్రియ వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి మధ్య ఫైటింగ్ ఈనాటిది కాదు. భూమా నాగిరెడ్డి అకాల మరణం దగ్గర నుంచి ఈ రెండు వర్గాల మధ్య కొట్లాటలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ రెండు వర్గాలు బహిరంగంగానే ఘర్షణలకు దిగడంతో స్థానికంగా పెద్ద రచ్చ నడుస్తోంది. ఒకానొక సమయంలో ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో అడుగు పెట్టకూడదంటూ అఖిలప్రియ హుకుం జారీ చేశారట. ఏవి సుబ్బారెడ్డి కూడా సై అంటే సై అన్న సందర్భాలు ఉన్నాయి. లేటెస్ట్ గా నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలోనూ రెండు వర్గాల మధ్య రచ్చ జరిగింది. ఈ సమావేశంలో ఏవి సుబ్బారెడ్డి ముందు వరుసలో కూర్చోవడం అఖిలప్రియకు అస్సలు నచ్చలేదు. పార్టీకి ఆయన కోవట్టులా మారారనే ఆరోపణలు కూడా చేశారు అఖిలప్రియ. అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని అంటున్నారామె. ఎవరైతే పని చేయలేదో వాళ్ళు ముఖ్యంగా ముందుకు వచ్చి కూర్చొని మైకులు పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఈ రోజు పార్టీలో కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఉందా లేదా, ఉంది లేకపోయినా కూడా కష్టపడడానికి, ఇంకా పార్టీ కోసం చేయడానికి ఇంకా చాలా మంది ముందుకున్నారు. కానీ ఎవరైతే కష్టపడకుండా కోవట్లుగా ఉండి పార్టీకి నష్టం చేయాలని చెప్పి ఈ రోజు ముందు కూర్చోబెట్టుకుని మాట్లాడేది కార్యకర్తలు సహించలేకపోతున్నారు. దానికి ఈ రోజే కాదు, వచ్చే రోజులు ఇది అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఎవరు ప్రోటోకాల్ ప్రకారం ఎవరు వచ్చినారు, ఎవరు మాట్లాడినారు, ఎందుకు వచ్చినారు ఏందనేది కూడా పార్టీకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పార్టీలో గ్రూపులొద్దు, అందరూ పార్టీ కోసం పనిచేయాల్సిందే, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాల్సిందేనంటూ అదే మీటింగ్ లో మంత్రి పయ్యావుల కేశవ్ హితబోధ చేశారు. గ్రూప్ రాజకీయాలొద్దు, గ్రూపులతో రాజకీయంగా ఎదగలేరు. ఎవరైనా సరే, ఎంత నాయకుడైనా సరే చెప్తున్నా, ఎమ్మెల్యే అయినా కూడా చెప్తున్నా, నేను గ్రూపులతో రాజకీయాల్లో ఎదగలేరు. షార్ట్ కట్ పతనానికి దగ్గర దారి ఏంటంటే గ్రూపులు కట్టేదే. గ్రూపులు కట్టినారంటే పతనానికి దగ్గర దారే. 40 ఏళ్ల రాజకీయం చూసినా నేను రాష్ట్రంలో. గ్రూపులు కట్టిన వాళ్ళు లాటికి పోయినారు. ఒక్కటే ఒక గ్రూప్ ఉండల్లా, చంద్రబాబు నాయుడు గ్రూప్ ఉండల్లా. అయితే పార్టీలో కోవర్టులున్నారు, వాళ్ళు ఎప్పటికీ పార్టీ గ్రూప్ కాదు, వాళ్లను తీసి పారేయాల్సిందే అంటూ ఏవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు అఖిలప్రియ. గ్రూప్ రాజకీయాలంటే ఏంది? గ్రూప్ రాజకీయాలంటే ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఒక గ్రూప్ అనుకుందాం, కోవట్లు ఒక గ్రూపా? కాదు కదా. కోవట్లు ఇంకొక గ్రూప్ లో ఉన్నప్పుడు వాళ్ళని ఏరి తీసి పాడేయాల్సింది ఎవరు? తప్పకుండా పార్టీ చేస్తారు, కేశవ్ గారు చేస్తారు. గ్రూప్ రాజకీయాలు ఎంకరేజ్ చేయాలని ఎవరికి లేదు, అది ఇంకా తగ్గితే మేలని చాలా మంది అనుకుంటున్నాం. కానీ రాయలసీమ లాంటి ప్రాంతాల్లో గ్రూపులు అన్ని కాన్స్టిట్యూన్సీ లో ఉన్నాయి. అన్ని కాన్స్టిట్యూన్సీ లో గ్రూపిజం తగ్గాల, కానీ అదే విధంగా కోర్టులు కూడా తగ్గాలి కదా. పార్టీ ముఖ్యుల దగ్గర తన వర్షన్ వినిపించారంట ఏవి సుబ్బారెడ్డి. వీళ్ళిద్దరి గొడవ విషయంలో పార్టీ ఏం చేస్తుందో చూడాలి మరి.